మార్కెట్ లో 2 దశాబ్దాలకు పైగా అనుభవం. తెలుగులో వేలాది లైవ్ టీవీ షోల ద్వారా లక్షలాది మందికి మార్కెట్ విజ్ఞానం. మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ను ట్రెండ్ కు ముందే పట్టుకోవడంలో దిట్ట. సూటిగా సుత్తి లేకుండా నిక్కచ్చిగా స్టాక్స్ ఎనాలిసిస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది తెలుగు ఇన్వెస్టర్లు ఇష్టపడే డిఫరెంట్ స్టైల్ ఆయన సొంతం. కామన్ మ్యాన్ కు అర్థమయ్యే విధంగా సింపుల్ భాషలో మార్కెట్ గైడెన్స్. అనలిస్ట్ శేషును వ్యక్తిగతంగా కలిసి ఆయన వ్యూహాలను తెలుసుకునే అద్భుత అవకాశం. మార్చి 10వ తేదీ వేదిక హోటల్ అవార్డ్ వెంకటేశ్వర, లక్డికాపూల్ మెట్రో స్టేషన్ పక్కన, హైదరాబాద్. రిజిస్ట్రేషన్ కు 7702906749 లో సంప్రదించండి. హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు మనం ఈ వీడియోలో ఒక 3 స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. మన వీడియోస్ కింద రెగ్యులర్గా మెసేజ్ చేస్తూ ఉంటారు, ఎక్కువ మంది ఏ స్టాక్ గురించి అడుగుతారో అటువంటి స్టాక్స్ని పిక్ చేసుకుంటాం. దీంతోపాటు ఏదన్నా ఆ స్టాక్లో ఏదైనా భారీ మార్పు వచ్చినా లేకపోతే పెరగడానికి సిద్ధంగా ఉన్నా అటువంటి స్టాక్స్ని కూడా మనం ఇంట్రెస్టింగ్ ఏదైనా స్టాక్ ఉంటే దాన్ని కూడా మనం పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ పరంగా లాంగ్ టర్మ్కి ఎలా ఉంటుంది బేస్డ్ ఆన్ బిజినెస్ అండ్ ఫండమెంటల్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. అందులో భాగంగా ఫస్ట్ స్టాక్ వచ్చి ఈరోజు గ్లోబస్ స్పిరిట్స్ అండి. దీని గురించి లాస్ట్ వీడియోలో చాలామంది ఎక్కువ మంది ఈ స్టాక్ గురించి అడిగారు. ఈవెన్ లాస్ట్ వీడియో కాదు, దానికి ముందు కూడా ఈ స్టాక్ గురించి అడిగారు. సో ఇదేంటంటే 2000 అంటే వాళ్ళు అడిగిన భాషలో చెప్పాలి అంటే బాగా అంటే హయ్యర్ లెవెల్స్లో వాళ్ళు ఇరుక్కుపోయారనమాట. ఏం చేయాలి, 2 years నుంచి మనం వెయిట్ చేస్తున్నామని. కరెక్టేనండి. ఇదేంటంటే 2022లో న్యూస్ బేస్డ్ ఒక ర్యాలీ వచ్చింది, పెద్ద ర్యాలీ వచ్చింది. 1000 రూపీస్ బిలో ఉన్నది కాస్త డబల్ అయిపోయింది, దగ్గరగా 1800 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి పడ్డం స్టార్ట్ అయితే ఈరోజు కూడా పెరగడం అనేది పక్కన పెట్టి న్యూ లోస్ వైపే వెళ్తుంది. సో అందుకే ఏంటంటే న్యూస్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా చేయకండి మీరు. అదేవిధంగా హాట్ స్టాక్స్ అంటుంటాం, అంటే ఇట్లా టైం బీయింగ్ అలా పెరుగుతాయి, మళ్ళీ మనం ఎగ్జిట్ కాకపోతే మళ్ళీ పడిపోతాయండి. అటువంటి స్టాక్స్ జోలికి కూడా వెళ్ళకండి. సో దానికి ఆ న్యూస్ ప్రభావం నిజంగా అది టెంపరీగా లేకపోతే ఆ న్యూస్ని అర్థం చేసుకోవాలి. నిజంగా గేమ్ చేంజర్ లాంటి న్యూస్ ఏదైనా వస్తే అది వేరు, అంతేగాని ఏదో చిన్న న్యూస్ వచ్చింది దానికి మనం రియాక్ట్ అయిపోతే కొన్నా మన ఏదైనా కూడా మనకి ప్రాబ్లం అనమాట. కాబట్టి అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బట్ ఏదేమైనప్పుడు కూడా ఈ గ్లోబల్ స్పిరిట్స్ అనేది ఫండమెంటల్ పరంగా బాగానే ఉందండి. గతంలో కూడా 1-2 సందర్భాల్లో అడిగితే నేను చెప్పాను, బాగుంది. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇది వీక్గా ఉంది. బట్ ఓవరాల్గా ఫండమెంటల్లో మనకి ఎటువంటి నెగిటివ్స్ అయితే పెద్దగా లేవు. నెగిటివ్స్ ఉంది అంటే కొంచెం గ్రోత్ అనేది లేదు, మార్జిన్స్ లేవు. గ్రోత్ ఉంది, మార్జిన్స్ లేవు అనమాట. అదొకటి నెగిటివ్, మార్జిన్స్ తక్కువ ఉండడం నెగిటివ్. ఇంకా వీళ్ళు ఏంటంటే బ్రాండ్ అనేది వీళ్ళకి 2 ఉన్నాయి. వాల్యూ పరంగా లిక్కర్ అంటే తక్కువ రేటుకి లిక్కర్ అందించే ఉంది, ప్లస్ ప్రీమియం సెగ్మెంట్లో కూడా ఉన్నారు. కాకపోతే వీళ్ళకంటూ ఒక స్ట్రాంగ్ బ్రాండ్ అని క్రియేట్ చేసుకోలేకపోయారనమాట. మిగతా కంపెనీస్లో లాగా మిగతా కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో అవి బ్రాండ్ క్రియేట్ చేసాయి. వాటిట్లాగా వీళ్ళ ప్రోడక్ట్స్ ఏది కూడా పెద్దగా స్ట్రాంగ్గా బ్రాండ్ బిల్డ్ చేసింది ఏది లేదు. దాని కారణంగా ఏంటంటే కొంచెం మార్జిన్స్ తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే మనం బ్రాండ్ క్రియేట్ చేయగలిగితే బ్రాండెడ్ వాటికి ఎప్పుడు కూడా మార్జిన్స్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే వాడు తయారు చేసేది వీళ్ళైనా నాన్ బ్రాండ్ అయినా కూడా దగ్గర ఒకే రేటు పడుతుంది. బ్రాండ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. బ్రాండ్ చూపించి ఎక్కువ మన ప్రైస్ అనేది నిర్ధారణ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ బ్రాండ్ వీళ్ళు క్రియేట్ చేయగలిగితే మార్జిన్స్ అనేది పెరుగుతాయి అన్నమాట. సో ఓవరాల్గా గ్లోబల్ స్పిరిట్స్ మీద నేను పాజిటివ్గానే ఉన్నా. లాంగ్ టర్మ్ కుంటే హోల్డ్ చేయండి. అంటే ఓవరాల్గా ఇండస్ట్రీ పరంగా కూడా ఈ లిక్కర్కి ఇండస్ట్రీ అనేది మన ఇండియాలో బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్యూచరు. కాబట్టి ఇండస్ట్రీ బాగుంటుంది. ప్లస్ దీని మీద కూడా నేను ఓకే అంటే నా పర్సనల్ స్టాక్స్ అయితే వేరేగా ఉన్నాయి, మీకు తెలిసిందే కదా. నేను గతంలో చాలా స్టాక్స్ చెప్పాము, 2-3 స్టాక్స్, అవి నా స్టాక్స్ అనమాట. ఇది మీరు అడుగుతున్నారు కాబట్టి ఇది ఓకే అని చెప్తున్నాను తప్ప ఇది నా సలహా అయితే కాదు ఇది. బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్కి అయితే మీరు కంటిన్యూ చేసుకోండి. ఇది గ్లోబల్ స్పిరిట్స్ గురించి. ఇక ఈరోజు ఇంకో స్టాక్ కాదు, 2 స్టాక్స్ ప్లస్ న్యూస్ కూడా వచ్చిందండి. న్యూస్ ఏంటంటే హాస్పిటల్ స్టాక్స్ రీసెంట్గా మనకి బాగా పడ్డాయి. చాలామంది హాస్పిటల్ స్టాక్స్లో అంటే ఏంటి పరిస్థితి అని అడుగుతున్నారు. ప్లస్ ఒకరు లాస్ట్ వీడియో కింద నారాయణ హృదయాలయ, మ్యాక్స్ హెల్త్ రెండిట్లో ఏది
ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుంది లాంగ్ టర్మ్కి. రెండు కూడా మనం గతంలో చెప్పాము, చాలా తక్కువ రేట్లో ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. రెండు కూడా మల్టీ బ్యాగర్స్ అయిపోయినాయి అన్నమాట. ఇక ఓవరాల్గా ఈ హాస్పిటల్కి చెందిన ఈ న్యూస్ ఏంటి, వార్త ఏంటి అంటే ఏం లేదంటే సుప్రీంకోర్టు ఓవరాల్గా ఒక ఇండియాలో ఉన్న హాస్పిటల్స్లో అంతా కూడా ప్రైస్ ఒకటి ఫిక్స్ చేయమని చెప్పింది. ప్రైస్ అనేది ఫిక్స్ చేయమంది. అది ఇంపాసిబుల్ అండి. అది ఆ విధంగా చేయండి అని గవర్నమెంట్కి చెప్పింది అనమాట. అది న్యూస్. సో అది ఇంపాసిబుల్. అది ఎవరు కూడా ప్రైస్ అనేది ఒక హాస్పిటల్లో ఉన్న ప్రైస్ ఇంకొక హాస్పిటల్లో సేమ్ అదే ప్రైస్కి అంటే ఇంపాసిబుల్. అది ఒక హాస్పిటల్ కాదు, ఒక సిటీకి ఒక సిటీ కాదు, ఈవెన్ ఒకే హాస్పిటల్లో ఉంటూ ఒకే సిటీలో ఉంటున్న, ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్లో ఉన్న రేట్లు సికింద్రాబాద్లో అపోలో హాస్పిటల్ రేట్కి చాలా తేడా ఉంటుంది. మీకు 30%, 40, ఈవెన్ 35% జూబ్లీ హిల్స్లో ఉన్న అపోలో హాస్పిటల్లో ప్రైస్ ఎక్కువ ఉంటుందండి. అటు టెస్టులకు కానివ్వండి, తర్వాత రూమ్ పరంగా కానివ్వండి, అన్నిటికీ కూడా జూబ్లీ హిల్స్ అపోలో ఎక్కువ ఉంటుంది. అదే సికింద్రాబాద్లో తక్కువ ఉంటుంది. కాబట్టి ఇది ఫిక్స్ చేయడం అనేది ప్రైస్ అంతా కూడా ఒకే స్టంట్ వేస్తే, ఇండియా మొత్తం కూడా ఒక స్టంట్ వేస్తే అన్ని హాస్పిటల్లో ఈ లక్షన్నర తీసుకోండి అని ఎవరు కూడా చెప్పడం అంత గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేయడం ఇంపాసిబుల్ కాదు కూడా. కాకపోతే ఆ స్టాక్స్ ఎందుకు పడ్డాయంటే ఆటోమేటిక్గా బాగా పెరిగాయి. న్యూస్ రాగానే నెగిటివ్ న్యూస్ అనుకొని దాదాపు అందరూ కూడా కొంచెం భయపడే వాళ్ళు కొంచెం అమ్మడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి స్టాక్ మార్కెట్లో. అంటే ఇది నేను అనుకోవడం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం గవర్నమెంట్ వల్ల కాదండి. ఇటువంటి వస్తూనే ఉంటాయి. ఇదని కాదు, మన ప్రపంచంలో ఎవరు కూడా, ఇండియా అని కాదు, ప్రపంచంలో ఎవరు కూడా ఏ గవర్నమెంట్ కూడా హాస్పిటల్లో ప్రైస్ ఫిక్స్ చేసేయడం అంటే చేయడం అనేది లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ వాళ్ళు చూసుకుంటారు. ఫ్యూచర్ అంతా ఇన్సూరెన్స్ అయిపోతుంది. ఇండియాలో 2032కి సెకండ్ వాల్యూమ్ పరంగా హయ్యెస్ట్ ఇన్సూరెన్స్ కంట్రీ ఇండియా అవుతుందండి. కాబట్టి ఇన్సూరెన్స్ వాళ్ళు చూసుకుంటారు. అది గవర్నమెంట్కి అవసరం లేదనమాట. బట్ ఏదేమైనప్పుడు గవర్నమెంట్ చేయాలనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ని అద్భుతంగా, ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో యూరోప్ కానీ అమెరికాలో కానీ ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటే అక్కడ మంచి ట్రీట్మెంట్ ఉంటుంది, అది వాళ్ళు చేస్తారు. అట్లని ప్రైవేట్ హాస్పిటల్లో మీకు ఇది ఇట్లా ఈ ప్రైస్కే చేయండి అని వాళ్ళు చెప్పరు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో బైపాస్ సర్జరీ అంటాం, CABG అంటారు దాన్ని. అది మన ఇండియాలో 6 లక్షలకే అయిపోతుందండి. అదే యూఎస్లో ₹1 కోటి అవుతుంది. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. మన ఇండియాలో ఇంకా చాలా తక్కువ అండి. చాలామంది అనుకుంటారు ఇండియాలో ట్రీట్మెంట్ కాస్ట్ ఎక్కువ అనుకుంటారు. ఇండియాలో ట్రీట్మెంట్ చాలా తక్కువ. ఇంకా ఫ్యూచర్లో పెరుగుతూనే ఉంటాయి తప్ప తగ్గేది ఉండదు. కాబట్టి ఏంటంటే వీటికి ఫ్యూచర్లో హెల్త్ కేర్ ఇండస్ట్రీ అనేది బాగుంటుంది. ఇక నారాయణ హృదయాల, మ్యాక్స్ హెల్త్ రెండిట్లో ఏది బాగుంటుంది అంటే రెండు కూడా ఇండియా హాస్పిటల్స్ జెమ్సేన్ అండి. రెండు కూడా మంచివే. ఒకటేమో అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్న పూర్తి బిజినెస్ అంటే ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు స్టార్ట్ చేసి, అంటే అభయ్ సాయి అనే ఒక ప్రమోటరు డాక్టర్ కాదు ఆయన, ఇండియాలోనే అండి, ఇండియన్ హిస్టరీలోనే అంటే హాస్పిటల్లో ఫాస్టెస్ట్ గ్రోత్ ఉన్న హాస్పిటల్ మ్యాక్స్ హెల్త్ అండి. మరోవైపు నారాయణ హృదయాల అంటే ఏదంటే కన్జర్వేటివ్ అప్రోచ్, స్లో అండ్ స్టడీగా ఉన్న స్టాక్ అనమాట. వీళ్ళకి మంచి బ్రాండ్ ఉంది నారాయణ హృదయాలకి. సో మరి ముఖ్యంగా కార్డియాలజీలో వీళ్ళు మన ఇండియాలో కాదు ఏషియాలోనే లీడర్స్ అని చెప్పొచ్చు. రెండు కూడా మంచి స్టాక్స్ అండి. రెండిట్లో ఏది మంచిది అంటే ఏది చెప్పలేను. ఎక్స్పెన్సివ్ పరంగా అయితే మ్యాక్స్ హెల్త్, తక్కువ వాల్యూ పరంగా అంటే మనకి నారాయణ హృదయాల అని చెప్పగలుగుతాం. అంటే వాల్యుయేషన్స్ పరంగా తక్కువ నారాయణ హృదయాల ఉంది, ఎక్కువ ఎక్స్పెన్సివ్ స్టాకు మ్యాక్స్ హెల్త్ ఉంది. కాకపోతే గ్రోత్ మ్యాక్స్లో ఉంది. నారాయణ ఇంతకుముందు చెప్పాను కదా కన్జర్వేటివ్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ బిజినెస్లు అంటే రేపొద్దున సంవత్సరం తర్వాత ఒక్కసారి కిందకు పడిపోయే బిజినెస్లు కాదు. అది మీరు అర్థం చేసుకోండి. బిజినెస్ మోడల్ మీరు అర్థం చేసుకోండి. ఎప్పటికీ పెరిగేవే, తగ్గేవి కాదు. కాబట్టి ఎటువంటి స్టాక్స్ బాగా పడుతున్నప్పుడల్లా కూడా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కొనుక్కోండి. రెండు కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా NH నారాయణ హృదయాల అండ్ మ్యాక్స్ హెల్త్ రెండు కూడా జెమ్సే. రెండిట్లో కూడా మీరు బాగా పడుతున్న టైంలో స్లోగా యావరేజ్ SIP లాగా చేసుకోండి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు హోల్డ్ చేసుకోండి. నారాయణ హృదయాల అండ్ హాస్పిటల్స్ సెక్టార్ గురించి అండ్ మ్యాక్స్ హెల్త్ గురించి. ఇక హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ గురించి అడుగుతున్న చాలామంది, నేను అవాయిడ్ చేస్తూనే ఉన్నాను కానీ దీని గురించి అడుగుతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ దీని గురించి మనం చాలా సందర్భాలు చెప్పాము. మనం గతంలో 55-60లోనే దీన్ని స్ట్రాంగ్ బై అని చెప్పాము. సో అక్కడి నుంచి చూస్తే జస్ట్ 1.5 ఇయర్లోనే ఇది ఎక్కడికో వెళ్ళిపోయింది. దగ్గర 399 దాకా వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతానికి 360 దగ్గర ఉంది. ఓవరాల్గా
ఇప్పుడు ఏం చేయాలి అంటే అందరూ అడిగింది అంటే వాళ్ళు ఆల్రెడీ కొన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనే ఉద్దేశంతో అడుగుతున్నారు. మీరు ఒక పని చేయండి, ఇటువంటి టైంలో ఏంటంటే మీ క్యాపిటల్ మీరు తీసేసుకొని మిగతా వదిలేసేయండి. అందరూ మల్టీ బ్యాగర్ అయిపోయింది కాబట్టి ఈవెన్ మనకి రీసెంట్గా విజయవాడలో మనం ఇన్వెస్టర్స్ మీట్ పెట్టాము. అందులో ఒకరు విజయవాడలో చెప్పామండి, ఇది గతంలో చెప్పాము, ఇప్పుడు కాదు, లాంగ్ బ్యాక్ 1 year బ్యాక్ అక్కడికి వెళ్ళినప్పుడు హిమాద్రి స్పెషాలిటీ బాగుంటుందని మనం ఇన్వెస్టర్స్ మీట్లో డిస్కస్ చేసుకున్నాం. అందులో ఒక ఆయన దగ్గర 20 lakhs ఉంటే 10 lakhs దీంట్లోనే ఇన్వెస్ట్ చేశారు. ఆయనకి దగ్గరగా 50 లక్షలు 55 లక్షల పైన వచ్చిందనమాట, ఓన్లీ హిమాద్రి స్పెషాలిటీలోనే. అది ఆయన అందరి ముందు స్టేజ్ మీద ఎక్కి చెప్పారనమాట. ఆయన ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి టైంలో ఏం చేయాలి, ప్రాఫిట్ బుక్ ఆయనది కూడా అదే, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా అన్నాడు. ఒకటండి, మీ క్యాపిటల్ మీరు తీసేసుకోండి, మీరు పెట్టిన పెట్టుబడి మీరు తీసేసుకోండి, మిగతా వదిలేసేయండి, మిగతా స్టాక్స్ మిగతావి ఏవైతే ఉంటాయో అవి వదిలేసేయండి. ఎందుకు చెప్తానంటే ఇది కూడా అంటే నేను ఎర్లీగానే ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ కూడా ఏంటంటే మల్టీ బ్యాగర్ కావాలంటే వాళ్ళ బిజినెస్ మనం అర్థం చేసుకొని ఎర్లీగా ఐడెంటిఫై చేయాలి. ఇది ఏంటంటే కార్బన్ మెటీరియల్ కెమికల్స్ అనమాట, కార్బన్ మెటీరియల్ కంపెనీ అండ్ కెమికల్స్, కార్బన్ బేస్డ్ కెమికల్స్ కంపెనీ అనమాట. ఇది ఎక్కువగా ఏంటంటే కోల్ తార్ పిచ్ మెయిన్ బిజినెస్. అయితే ఇవి ఎక్కడ వాడతారంటే అన్ని ఇండస్ట్రీలో వాడతారు, ఎక్కువగా బ్యాటరీస్ దీంట్లో వాడతారు. దీంతోపాటు కంపెనీ ఏం చేసిందంటే ట్రాన్స్ఫర్మేషన్ పరంగా అంటే బిజినెస్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా మేనేజ్మెంట్ కూడా మారి కార్బన్ ఐరన్ ఫాస్ఫేట్ ప్లాంట్ ఒకటి పెట్టబోతుంది ఒరిస్సాలో. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇథియం అయాన్ పార్ట్స్ కూడా తయారు చేస్తుంది. సో అంటే మారిపోతున్నారు, బిజినెస్ పరంగా మారుతున్నారు వీళ్ళు కూడా. 4,800 కోట్ల దాకా ఇన్వెస్ట్మెంట్ అంటే ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు దీని గురించి అనమాట. కాబట్టి ఏంటంటే బిజినెస్ పరంగా మార్పు వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్, రీసెంట్గా పెరగడం ద్వారా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. రీసెంట్ నెంబర్స్ మీరు చూసుకుంటే ఫ్లాట్ అయిపోయినాయి అనమాట. దానికి ముందు గ్రోత్ ఒకసారి ఒక 1.5 years 2 years ఒక రోబస్ట్ గ్రోత్ చూసాము నెంబర్స్లో. ఇక్కడ స్లో అయింది. మళ్ళీ నేను కూడా కొంచెం ఈ లెవెల్లో ఆగొచ్చు, కన్సాలిడేట్ పీరియడ్లో ఉంటుందన్నమాట స్టాక్ పరంగా. ప్లస్ మనకి ఈ నెక్స్ట్ క్వార్టర్ నెంబర్స్ కూడా చూసుకోవాలి. బట్ ఓవరాల్గా ఈ కంపెనీలో కూడా మేనేజ్మెంట్ కూడా మార్పు ఇన్ ది సెన్స్ బిజినెస్ అనేది ఎప్పుడు కూడా మారుతూ ఉంటుందండి. మార్పు అనేది రావాలి. బిజినెస్ అనేది అంటే మేనేజ్మెంట్ మారుతూ ఉండాలి, ట్రెండ్ తగ్గట్టుగా మారాలి. అట్లా మారగలిగితేనే బిజినెస్ ఉంటుంది. ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఇన్వెస్టర్స్ మీట్లో మాట్లాడుకుంటాం. ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్టాక్స్ గురించి, తర్వాత సెక్టార్ పరంగా, తర్వాత కేస్ స్టడీ ఉంటుంది, ఎటువంటి స్టాక్స్ని అవాయిడ్ చేయాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి March 10th హైదరాబాద్లో ఇన్వెస్టర్స్ మీట్కి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావడానికి ప్రయత్నం చేయండి. ఇక ఓవరాల్గా హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ని అయితే మీరు హోల్డ్ చేసుకోమని చెప్తాను. మీ క్యాపిటల్ మీరు తీసుకొని మిగతా స్టాక్స్ని వదిలేసేయండి. లాంగ్ టర్మ్కి మధ్యలో పడొచ్చేమో, బాగా పడినా కూడా మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంతకు నేను చెప్పినట్టుగా మేనేజ్మెంట్ అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నారు, ఎప్పటికప్పుడు మారిపోతున్నారు, బిజినెస్ని చేంజ్ చేసుకుంటున్నారు. అది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ వీడియోలో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సౌత్ ఇండియాలోనే అత్యధిక స్టాక్ మార్కెట్ ఆన్లైన్ ఆఫ్లైన్ కాన్ఫరెన్స్లు నిర్వహించిన ప్రాఫిట్ మాస్టర్ నుంచి మరో మెగా ఈవెంట్ ఇప్పుడు హైదరాబాద్ లో ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్. సాధారణ ఎన్నికల నేపథ్యంలో 2024లో ఎలాంటి వ్యూహాలు లాభాలిస్తాయి, మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, ఏ స్టాక్స్ ఏ సెక్టార్స్ అత్యద్భుత లాభాలిచ్చే అవకాశాలున్నాయి, ఫండమెంటల్ ఎనాలిసిస్ పై అత్యద్భుత సెషన్. March 10వ వేదిక హోటల్ అబోర్డ్ వెంకటేశ్వర, లక్డికాపూల్ మెట్రో స్టేషన్ పక్కన, హైదరాబాద్. రిజిస్ట్రేషన్ కు 7702906749 లో సంప్రదించండి. Please like, subscribe and share our videos.